వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో ఈసారి కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగిందండి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి అంటే 4 అభివృద్ధి ఇంజన్లను ఎంపిక చేసి ఈ 4 అభివృద్ధి ఇంజన్లలో భాగంగా కొన్ని అంశాలను ప్రాతిపదిక తీసుకొని వాటిని డెవలప్ చేయాలి అని చెప్పి ఈసారి ప్రభుత్వం తీసుకురానున్నది అని ఒక ప్రకటన వెలువరిచారు. For this journey of development, our 4 powerful engines are. మరి ఆ 4 అభివృద్ధి ఇంజన్లు ఏంటివి అంటే, ఒకటి అగ్రికల్చర్ వ్యవసాయ రంగము, రెండోది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత 4th ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు. అగ్రికల్చర్ అనే టాపిక్లో భాగంగా 11 అంశాలను ప్రాతిపదిక తీసుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులోనే రీసెంట్గా మనకి ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే పథకాన్ని తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏంటిది అంటే, అగ్రికల్చర్ అనే మన ఒక ఇంజన్ను ఎంపిక చేయడం వలన ఆ అగ్రికల్చర్ అనే ఇంజన్లో భాగంగా దేశంలో వెనుకబడిన జిల్లాలు, దేశంలో ఏ జిల్లాలలో అయితే పంటల ఉత్పాదకత తక్కువగా ఉంటుందో ఆ జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి, పంటల ఉత్పాదకతను పెంచాలని ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన తీసుకొచ్చారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వీటి యొక్క పెట్టుబడి మరియు టర్నోవర్ పరిమితులు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, పెట్టుబడి అనేది వ్యవస్థలో పొదుపు ఎక్కువగా ఉండకుండా ఆ పొదుపు పెట్టుబడిగా మారి ఆ పెట్టుబడి అనేది వస్తువులుగా సేవలుగా ఉత్పత్తి అయితే, వస్తు సేవల ఉత్పత్తి అయితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అంటే పెట్టుబడులు పెంచే ప్రక్రియ పైన మనకి అభివృద్ధి ఇంజన్ తీసుకున్నారు. అదేవిధంగా ఎగుమతులు, భారతదేశం నుంచి దిగుమతులను తగ్గించి ఎగుమతులను ఎక్కువగా పెంపొందించేలా చర్యలు చేపట్టడం కోసము ఎగుమతులు అనే అభివృద్ధి ఇంజన్ని కూడా సెలెక్ట్ చేశారు. ఈ 4 అభివృద్ధి ఇంజన్ల గురించి ఈ యొక్క ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనే కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఈ ప్రక్రియ. ఇవి ఖచ్చితంగా చూడాల్సిందే. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్. థ్యాంక్ యూ.